నిడియమన్ ఛానల్కు స్వాగతం. మనిషి జీవితంలో అత్యంత భయంకరమైన శత్రువు ఎవరో తెలుసా? ఇతరులు కాదు, పరిస్థితులు కాదు, కాలం కూడా కాదు, మన సొంత మనసు. అదే మనసు కోపంతో రగిలితే రుద్దుడవుతుంది, భయంతో వణికితే భైరవుడవుతుంది, బాధను మింగితే నీలకంఠుడవుతుంది, నిశ్శబ్దంతో నిలిచితే దక్షిణామూర్తి అవుతుంది. అందుకే శివుడు ఒక రూపం కాదు, అనేక మానసిక స్థితుల ప్రతీక. ఈ వీడియోలో మనం శివుణ్ణి పూజించము, శివుణ్ణి అర్థం చేసుకుంటాం. శివతత్వం ఒక మానసిక మ్యాప్. శివుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శివుడు బయట లేడు, నీలోనే ఉన్న చైతన్యం. ఇప్పుడు ఒక్కొక్క రూపాన్ని మానసిక శాస్త్రం కోణంలో విప్పి చూపుదాం. ఆదియోగి మానసిక స్వతంత్రానికి పరాకాష్ట. ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే ఆదియోగి అంటే యోగానికి మూలపురుషుడు. శరీరము, శ్వాస, మనసు మూడింటిని వశం చేసుకున్న స్థితి. మానసిక శాస్త్రం విశ్లేషణ ప్రకారం ఆధునిక సైకాలజీలో దీన్ని సెల్ఫ్ రెగ్యులేషన్, మనల్ని మనం చక్కదిద్దుకోవడం. ఎక్స్క్లూజివ్ కంట్రోల్, మానసిక స్థిరత్వం. మెటాకాగ్నిషన్, మనసుని మనసే గమనించడం. కోపం వస్తోందని తెలిసినా దానికి బానిస కాకపోవడం. బాధ ఉందని తెలిసినా దానిలో మునిగిపోకుండా ఉండడం. అదే ఆదియోగ స్థితి. సాధారణ మనిషి ఇలా అనుకుంటాడు, నాకు కోపం వచ్చింది అందుకే నేను అరిచాను. కానీ యోగి ఇలా ఆలోచిస్తాడు, నాకు కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని నేను ప్రదర్శించను. ఈ చిన్న తేడానే బానిసత్వం మరియు స్వతంత్రం మధ్య గీత. ఇక రెండవ రూపం నటరాజు. మనసులోని అస్తవ్యస్త నాట్యం. శివుడు నాట్యం చేస్తున్నాడు అగ్నివలయంలో. దానికి ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే సృష్టి, క్రియేషన్, స్థితి, మెయింటెనెన్స్, లయ, డిస్ట్రక్షన్. మన జీవితం కూడా ఒక అగ్నివలయమే. రిలేషన్షిప్స్ మారిపోతాయి, కెరియర్స్ కూలిపోతాయి, హెల్త్ పడిపోతుంది, ఐడెంటిటీ మారిపోతుంది. ఇది చూసి మనసు భయపడుతుంది. మానసిక శాస్త్రం ప్రకారం సత్యం ఏమిటంటే బాధ ఎందుకు వస్తుంది? మార్పు వల్ల కాదు, మార్పుని అంగీకరించకపోవడం వల్ల. నటరాజు చెప్తున్న సందేశం ఏమిటంటే మార్పును అడ్డుకోకు, దానితో కలిసినడు. తరువాత స్థితి అర్ధనారీశ్వరుడు. లోపలి యుద్ధానికి పరిష్కారం. మనిషి లోపల ఎప్పుడూ ఒక యుద్ధం. తల చెప్తుంది ఒకటి, హృదయం చెబుతుంది ఇంకొకటి. దీని ఆధ్యాత్మిక భావం ఏమిటంటే శివుడు మరి శక్తి. ఒకే శరీరంలో రెండు శక్తులు. మానసిక శాస్త్రం ప్రకారం మాస్కులైన్ ఎనర్జీ, స్ట్రెంగ్త్, లాజిక్, బౌండరీస్. ఫెమినైన్ ఎనర్జీ, ఎంపతి, క్రియేటివిటీ, ఫ్లో. తర్కం లేకుండా భావోద్వేగం బలహీనత, భావోద్వేగం లేకుండా తర్కం క్రూరత్వం. మోడర్న్ సైకాలజీ ప్రకారం ఇది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటారు. అర్ధనారీశ్వరుడు చెప్తాడు, నీవు సంపూర్ణుడు అవ్వాలి అంటే నీ రెండు వైపులను అంగీకరించాలి. తరువాత రూపం రుద్రుడు. అణచివేసిన భావోద్వేగాల పేరుడు. రుద్రుడు ఉగ్రుడు కాదు, అణచివేయబడిన మనసు. మానసిక మూలాలు ఏమిటంటే చైల్డ్హుడ్ నెగ్లెక్ట్, అంటే చిన్నతనంలో నిరాదరణకు గురవడం, అన్ఎక్స్పెక్టెడ్ యాంగర్, కోపాన్ని బయట పెట్టుకోలేని స్థితి, ఇమోషనల్ ఇన్వాలిడేషన్, భావాలను అర్థం చేసుకోలేని స్థితులు. ఇవన్నీ కలిసినప్పుడు మనసు రుద్రుడవుతుంది. సైకాలజీ ప్రకారం బాధను అణిచివేస్తే అది పోదు, అది కోపంగా మారుతుంది. రుద్రుడు ఒక హెచ్చరిక, నన్ను విను, లేకపోతే నేను నిన్ను నాశనం చేస్తాను. తరువాత భైరవుడు, భయానికి అతీతమైన స్థితి. భైరవుడు కాలానికి అధిపతి. మనసు భయపడేది మరణం, ఒంటరితనం, సమాజం ఏమంటుందో అనే విషయాల గురించి. మానసిక విముక్తి ఎక్కడ వస్తుందంటే భయాన్ని ఎదుర్కొన్నవాడే స్వతంత్రుడు. సైకాలజీలో దీన్ని అంటారు ఎక్స్పోజర్ మరియు యాక్సెప్టెన్సీ, అవగాహన మరియు ఒప్పుకునే స్థితి. భైరవుడు చెబుతాడు, నీ భయాన్ని చూస్తూ నిలబడు, పారిపోకు. తరువాత స్థితి నీలకంఠుడు, ఇమోషనల్ మెచ్యూరిటీ యొక్క శిఖరం. విషం మింగాడు కానీ దాన్ని కంఠంలోనే దాచుకున్నాడు. మానసిక అర్థం ఏమిటంటే పెయిన్ టాలరెన్స్, బాధలను తట్టుకునే శక్తి, ఇమోషనల్ రెస్పాన్సిబిలిటీ, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి, బాధను లోపలే జీర్ణించుకోవడం, దానిని ఇతరులపై వదలకపోవడం. ఇది అత్యున్నత మానసిక పరిపక్వత. తరువాత రూపం దక్షిణామూర్తి. నిశ్శబ్దమే ఔషధం. మాటలు లేవు, బోధ ఉంది. మానసిక సత్యం ఏమిటంటే ఓవర్ థింకింగ్ కిల్స్ క్లారిటీ, సైలెన్స్ హీల్స్ ట్రోమా. మనసు నిశ్శబ్దమైతే సమాధానాలు పుట్టుకొస్తాయి. మహాదేవుడు అన్ని స్థితులకు సాక్షి. శివుడు అంటే కోపం కాదు, శాంతి కాదు, భయం కాదు, ధైర్యం కాదు, ఇవన్నీ జరిగే చైతన్యం. ఇంతవరకు మనం చూసింది శివుడి కథ కాదు, మన జీవిత కథ. మనలో కోపం పుట్టినప్పుడు అది రుద్రుడుగా మారుతుంది. మనలో భయం నిలిచినప్పుడు
అది భైరవుడిగా మారుతుంది. మనలో బాధను మింగినప్పుడు అది నీలకంఠుడిగా నిలుస్తుంది. మనలో నిశ్శబ్దం పుట్టినప్పుడు అది దక్షిణామూర్తిగా మారుతుంది. శివుని రూపాలు వేరైనా వాటి మూలం ఒకటే, మనసు. శివుడు ఒక వ్యక్తి కాదు, ఒక స్థితి. ఆ స్థితికి చేరాలి అంటే పూజలు చాలవు, పువ్వులు చాలవు, మంత్రాలు చాలవు, అవగాహన కావాలి. మనసును అణిచితే అది రుద్రుడవుతుంది. మనసును అర్థం చేసుకుంటే అది శివుడవుతుంది. ఇదే శివతత్వం చెప్పే అతిపెద్ద సత్యం. మన సమాజం మనకేమి నేర్పించింది? బాధను దాచుకో, కోపాన్ని అణుచుకో, భయాన్ని చూపించకు. కానీ శివతత్వం ఏమి చెబుతుంది? బాధను చూడు, కోపాన్ని అర్థం చేసుకో, భయాన్ని ఎదుర్కో. అందుకే శివుడు పరిపూర్ణుడు కాదు, స్వీకరించినవాడు. శివుడు విషం తాగాడు, అది బలహీనత కాదు, బాధను ఇతరులపై వదలకుండా లోపలే జీర్ణించుకునే అత్యున్నత మానసిక పరిస్థితి, పరిపక్వత. ఈ రోజుల్లో బాధను ఎవరు తట్టుకోగలరో వారే నిజమైన బలవంతులు. శివుడు శ్మశానంలో ఉంటాడు, ఎందుకంటే అక్కడే నిజముంది. అక్కడ అహంకారం లేదు, రంగులు మార్చే ముఖాలు లేవు, భయాలు లేవు. అక్కడ ఉన్నది ఒకటే సత్యం. శివతత్వం చెబుతుంది, నిజాన్ని చూసే ధైర్యం ఉంటే నీవు శివుడివే. శివుడు నాట్యం చేస్తాడు, అది వినాశనం కోసం కాదు, మార్పు తప్పదు అని అంగీకరించే బోధ. మన జీవితంలో ఏది పోయినా ఏది వచ్చినా నాట్యాన్ని ఆపలేము, కానీ నాట్యంతో కలిసి నడవచ్చు. ఈ వీడియోని విన్న తర్వాత ఒక ప్రశ్న నీలో మిగలాలి. నేను నా మనసుకు బానిసనా, లేదా నా మనసుకు సాక్షినా? ఆ సాక్షి స్థితే శివస్థితి. చివరిగా ఒక మాట, శివుడు చేరాల్సిన దేవుడు కాదు, నీవు అవతరించాల్సిన అవగాహన. ఈరోజు నీ కోపం నీ శత్రువు కాదు, నీ భయం నీ బంధం కాదు, నీ బాధ నీ శాపం కాదు. అవన్నీ నీ గురువులవుతాయి. అప్పుడే నీవు శివోహం అని చెప్పగలవు. ఓం నమః శివాయ. శివోహం, శివోహం.